నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మెగా9 భక్తి ద్వారా మనం చూస్తూ ఉన్నాం. చాలా విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. ధర్మ సందేహాల రూపంలో మీరు ఎన్నో ప్రశ్నల్ని సంధిస్తూ ఉన్నారు. కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఒక మంచి ప్రోగ్రాం చేయబోతున్నాను. అందరికీ ఉపయోగపడేది, ముఖ్యంగా ఈ వినాయక చవితికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాను. నాతో పాటు ఉన్నారు రఘుప్రియ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, సైకాలజిస్ట్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆస్ట్రాలజీకి సంబంధించి కానీ, ఇటు సైకాలజీకి సంబంధించి కానీ, మీరు మేడంని కలవాలి అనుకున్న స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. తప్పకుండా అపాయింట్మెంట్ లభిస్తుంది. నమస్కారం అండి. నమస్తే అండి. గ్రహణం అసలు ఏ రాష్ట్రాల మీద, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఎక్కడ మొదలవుతుంది, ఎలా మొదలవుతుంది, ఎవరి మీద ఎప్పుడు ప్రభావం చూపిస్తుంది? మనం వచ్చేటప్పుడు దారిలో కూడా మాట్లాడుకోవటం జరిగింది కాబట్టి ఈ విషయం గురించి చెప్పండి. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎవరి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది రాష్ట్రాల వారీగా? ఇటు తెలంగాణ కానివ్వండి, అటు ఆంధ్ర కానివ్వండి. తప్పకుండా. అయితే ఈ గ్రహణం మొదలైనది మనకి విజయవాడ దిక్కు వైపు స్టార్ట్ అయింది. అక్కడ నుంచి మన హైదరాబాదు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి 13 నిమిషాలు లేటుగా వస్తుంది. అక్కడ ఉదాహరణకి వాళ్ళకి 9 గంటలకు ప్రారంభమైంది అనుకుందాం. మనకు వచ్చేటప్పటికి ఆ పట్టు 9 గంటల 13 నిమిషాలకి మనం స్టార్ట్ చేసుకోవాలి. స్నానాలు కానీ అవి కానీ, అంటే 13 నిమిషాల వ్యవధి కాలంలో మనకి అంత తక్కువ దూరంలో పట్టిందనమాట విజయవాడ స్థానంలో ఆ పరిసర ప్రాంతాల వాళ్ళకి. ఇది వాళ్ళకి. సో ఇక దానాలకి సంబంధించి అయిపోయింది, గ్రహాలకి సంబంధించి అయిపోయింది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇక రాసులు. మీరు ఎలాగూ దినఫలాలు చెప్తూనే ఉంటారు, దినఫలాల్లో ఈ టాపిక్ వచ్చే ఉంటుంది, మీరు మాట్లాడే ఉంటారు. అయినా కూడా మనకి గ్రహాలు అనేసరికి ఖచ్చితంగా వివిధ రాసుల వారికి, ద్వాదశ రాసుల వారికి కొంతమంది మీద ఎక్కువ ప్రభావం చూపటం, కొంతమంది మీద అసలు లేకపోవడం అనేది చూస్తూ ఉంటాం కామన్గా. ఎప్పుడు గ్రహాలు మనకి ఇలాంటివి వచ్చినప్పుడు, ఈ చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ వచ్చినప్పుడు, ఈసారి ఈ గ్రహణ ప్రభావం ఏ రాసుల మీద ఎక్కువగా ప్రభావం ఉంది చెప్పండి. తప్పకుండా. అయితే దీనికన్నా ముందు ఒక విషయం ప్రస్తావించాలి. అయితే ఈ గ్రహణాలు పట్టినప్పుడు దేవాలయాలు మూసివేయాలి అన్నది మనకెక్కడా పరంపరలో, మన పురాణం నుంచి ఎక్కడ శాస్త్రాల్లో చెప్పబడలేదు. అది ఒకటి మొదలు పెట్టారు, ఇంకా అదే మనము ఆనవాయితీగా చేస్తాము. అది కూడా ఎందుకు అంటే కనుక ఆ సమయంలో దేవుడికి పూజలు కానీ, నైవేద్యాలు కానీ, అభిషేకాలు కానీ జరగవు. ఎందుకంటే ఆ గ్రహణ శూల ఏర్పడుతుంది కాబట్టి, అది మైలకు సంబంధించింది కాబట్టి మనం చెయ్యము. అయితే తిరుపతి విషయంలోకి వచ్చినట్టు మనం జనరల్గా తిరుపతినే ఎక్కువగా మనం ప్రాతిపదికగా తీసుకుంటాం కాబట్టి అక్కడ స్వామివారి ఆర్జిత సేవలు కానీ, అభిషేకాలు కానీ, లేదంటే ఆలయ దర్శనాలు కానీ, అన్నదానము, మనకి అమ్మవారి అన్నదాన సత్రం ఉంది కదా, ఆ అన్నదాన సత్రంలో కూడా ఆహారము అంటే భోజనాలు నిలిపివేశారనమాట 7వ తారీఖు. మళ్ళీ 8వ తారీఖు యాజ్ యూజువల్గా మిగతా అన్ని సేవలు సంప్రోక్షణ అయ్యాక మిగతా అన్ని సేవలు మొదలవుతాయి అన్నమాట. అయితే ఈ గ్రహణము పట్టిన సమయంలో మనకి రాసుల విషయానికి వచ్చినట్టయితే కనుక, అంటే ఇప్పుడు గ్రహాల గురించి చెప్పినట్టయితే దీనికన్నా ముందు అసలు ఇది ఏ నక్షత్రాల వాళ్ళకి ఎక్కువ, నక్షత్రాల ముందు చెప్తాను, ఏ నక్షత్రాల వాళ్ళకి ఎక్కువగా ఇంపాక్ట్ పడుతుందంటే శతభిషము, పూర్వభద్ర. అసలు మనకి భాద్రపద మాసంలో పౌర్ణమి రోజు, భాద్రపద మాసము అంటేనే తెలుసు కదా, ఉత్తరాభద్ర, పూర్వభద్ర, భాద్ర అనే దాని మీద చంద్రుడు వచ్చాడు కాబట్టి వస్తాడు కాబట్టి భాద్రపద మాసం అయింది. అయితే ఆ గ్రహణ ఇంపాక్ట్ కూడా ఈ ఉత్తరాభద్ర వాళ్ళ మీద, పూర్వభద్ర వాళ్ళ మీద పడడంతో పాటు శతభిష నక్షత్రం వాళ్ళకి, నక్షత్రాల్లో శతభిష నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఇంపాక్ట్ ఎక్కువ పడుతోంది. దీంతో పాటు అసలు మనకి విజయవాడలో ఏ సమయంలో మొదలవుతుందంటే రాత్రి 9:56 విజయవాడలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అక్కడికి 13 నిమిషాలు మనం యాడ్ చేసుకుని మన హైదరాబాద్ వాళ్ళము, ఈ పరిసర ప్రాంతాల వాళ్ళము నియమాలు పాటించుకోవాలి. అయితే ఇది నిమీలన కాలము అంటారు. మనకి 4 కాలాలు ఉంటాయి. పట్టేటప్పుడు, మధ్యస్థము, పుణ్యము, స్పర్శాకాలము అని అంటాము. అయితే ఇది కూడా ఈ సమయాన్ని నేను ఇక్కడ ప్రస్తావిస్తాను, ఆ తర్వాత మన రాసుల్లోకి వెడదాము. అయితే నిమీలన కాలము రాత్రి 10:59 ప్రారంభమైంది. మధ్యకాలము మనకి అర్ధరాత్రి సమయంలో 11:41 ఎగ్జాక్ట్లీ ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారము
ఇది లిఖితమైన పంచాంగాల్లో చెప్పబడిన సమయము. ఓకే. తర్వాత ఉన్మీలన కాలము అర్ధరాత్రి 12:22 తర్వాత మనకి వదిలేసే కాలము అంటే మరుసటి రోజు 8వ తారీఖు 1 రాత్రి 1:26 గ్రహణము పరిసమాప్తం అయిపోతుంది. అయితే ఈ 1:23 పాటు ఎవరెవరు అంటే మనం ఏదైనా అనుష్ఠానం చేయడం కానీ, మంత్రసిద్ధి కానీ, లేదా అంటే పితృకార్యాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ, లేదా అంటే ఏదైనా కొత్తగా అంటే ఏ మంత్రానుష్ఠానము లేదు, మేము మాత్రం ఏదైనా ఒక మంత్రాన్ని చదువుకుంటాము అంటే కనుక ఈ సమయంలో ఏ పని చేసినా దానాలు ఇచ్చుకున్నా సరిపోతుంది. ఈ సమయంలో ఏ పని చేసినా రెట్టింపు అయ్యే అవకాశము కనబడుతుంది. అయితే ఎంత మంచి ఫలితం ఇస్తుందో చెడు కూడా అంతే ఉంది. ఈ సమయంలో ఏ తప్పు పని చేసినా దాని ఫలితం రెట్టింపు అవుతుంది. గర్భిణీ స్త్రీలు ఉంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ సమయంలో ఆహారం కానీ, నిద్ర కానీ ఇటువంటివి మనము చేసుకోకూడదు. మరి పసిగుడ్లకి తప్ప కొంచెము 7-8 ఆ ఏజ్ నుంచి అంటే పంచవర్షం దాటిన దగ్గర నుంచి పిల్లలకు కూడా ఆహారం పెట్టకూడదు. ద్రవ పదార్థం మాత్రమే పెట్టాలి. ఇంకా అనారోగ్యం వాళ్ళకి, బాగా ఏజ్డ్ ఉన్న వాళ్ళకి పదార్థం కూడా తీసుకోకుండా ఉంటే మహా మంచిది. మరి చిన్న పిల్లలకి దాహం వేస్తుంది కదా, పాలు ఏదో ఇవ్వాలి కాబట్టి అదనమాట. ఇంకా నిష్టగా చెప్పాలంటే మన ఇది లాలాజలాన్ని మనమే మింగకూడదు. అవును, అది అంత నిష్టగా పాటించాలన్నమాట. దీంతో పాటు చాలా మంది ఏం చేస్తుంటారంటే ఆ సమయంలో ఏదైనా కార్యక్రమం చేసుకోవాలన్నప్పుడు తరిగేవేవైనా కానీ ఇలాంటి పదార్థాలకి దూరంగా ఉండండి. నిప్పుకు దూరంగా ఉండాలి. కాబట్టి ఇంక ఏది చెయ్యొద్దు. ఇది జస్ట్ లైక్ మనకి ఒక క్వారంటైన్ లాగా అనుకుని ఉన్న క్వారంటైన్లో అయినా మనం వండుకొని తింటాము, దానికి కూడా స్వస్తి అనమాట. ఏది చేయకుండా భగవద్ధ్యానంలో ఎంత ఎక్కువ గడిపితే అంత మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఎవరైనా ఆబ్దికం పెట్టుకోవాలి, మాసికం పెట్టుకోవాలి, వాళ్ళు 1:36 ముందే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత పెట్టడానికి ఇది లేదు, అంటే పెట్టిన ఫలితం రాదనమాట పితృదేవతలకి. తర్వాత గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పనులు చేయకూడదు. ఏ రాశుల వాళ్ళకి క్యూరియాసిటీ ఉంటుంది అందరికీ. సో ఆ టెన్షన్ పెట్టి చెప్దాము. ఓకే, అయితే ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ధనలాభము, కొంచెం మానసిక అశాంతి, చిన్న దోషం తగిలింది మేషరాశి వాళ్ళకి. ఆ దోషం పోగొట్టే విధానం కూడా చెప్పేస్తానులేండి. అయితే తర్వాత వృషభ రాశి వారికి చూసుకుంటే ఈతి బాధలు వస్తాయి కొంతకాలం వరకు. అంటే గ్రహణం పట్టిన వెంటనే పోతాయి అని కాదు, దీని యొక్క కాలం మనకి 3 నెలల వరకు ఉంటుంది. అంటే 90 రోజుల వరకు, 90 నుంచి 120 రోజుల వరకు దీని ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. తర్వాత మిథున రాశి వాళ్ళకి చింత అంటే మానసిక శాంతి, టెన్షన్స్ ఇవి ఉంటాయి. కర్కాటక రాశి వారికి సౌఖ్యమే సౌఖ్యము, ఎంత హాయిగా ఉంటుందో వాళ్ళకి. తర్వాత సింహరాశి వారికి స్త్రీల వలన కష్టాలు వస్తాయి. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి వారికి ఎక్కువ కష్టాలు మూకుమ్మడిగా వచ్చేస్తాయి. కష్టం మీద క్యూములేటివ్ వచ్చేస్తుంది అనమాట. సో ఆ విషయంలో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అసలు ఇదివరకు ఉన్న కష్టాలకి యాడ్ అవుతాయి. అసలు కష్టాలే లేని వాళ్ళకి కొత్త కష్టాలు వస్తాయి అనమాట. సో ఇది ఈ రాశి వాళ్ళకి. తర్వాత తులారాశి వాళ్ళకి చూసుకుంటే మాననాశనము. మానము అంటే ఇంకోటే వెళ్ళక్కర్లేదు, అంటే పరువు ప్రతిష్టలు కానీ, గౌరవాలు కానీ, మాట పడ్డం కానీ, అపనిందలు కానీ ఇలాంటివి వస్తాయి. మానవనంగానే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. సో ఈ రకంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి చూసుకుంటే సుఖము, కర్కాటక రాశి లాగా వాళ్ళని. తర్వాత ధనుసు రాశి వాళ్ళకి చూసుకుంటే ఎంత బాగుందండి ధనుసు రాశి వాళ్ళకి. అసలు వార ఫలితాల్లో చూసుకున్నా బాగుంది, దిన ఫలితాల్లో చూసుకున్నా బాగుంది. ఇప్పుడు ధనుసు రాశి వారికి, ఇప్పుడు రాశుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక చిన్న నాకు ఒక డౌట్ వచ్చింది. మరి లగ్నము కన్యా లగ్నం ఉంటుంది, ధనుర్ లగ్నం ఉంటుంది. లగ్నానికి వర్తిస్తుందా ఇప్పుడు మీరు చెప్పేది? రాశికి మాత్రమే. లగ్నం ఇండివిజువల్, ఎవరిది వాళ్ళదే. అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లగ్నంలో పుడతారు, కానీ ఇది నక్షత్రాన్ని బేస్ చేసుకుని కదా మనకి రాశులు. కాబట్టి ధనుసు రాశిలో ఉన్న వాళ్ళకి యశస్సు, కీర్తి, ఆకస్మిక ధనలాభము, భోగాలు ఇంకా చెప్పొద్దు, అన్ని ప్లస్లే వాళ్ళకి. తర్వాత మకర రాశి వాళ్ళకి ధన వ్యయము చాలా ఖర్చు అవుతుంది, కొంత టెన్షన్స్ ఉంటాయి, అంతే, స్వల్ప దోషమే, పెద్దగా ఏమీ లేదు. తర్వాత కుంభరాశి వాళ్ళకి అస్సలు బాలేదు.
అందులో శతభిష నక్షత్రంతో మొదలవుతుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తల మీద జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా కాషియస్గా ఉండాలి. ఇది 12 రాశుల వాళ్ళకి ఇలా ఉంది. అయితే రాసి చెప్పలేరు. మీనరాశి వాళ్ళకి హాని కలుగుతుందండి. ఓకే, అలా అని భయపడద్దు, మనకి రెమెడీస్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రాబ్లమే లేదు. అంటే ఇవి గోచార రీత్యా చెప్పేవే తప్ప మనకి వర్తిస్తుందా అన్న టెన్షన్ అయితే పడాల్సిన పని లేదు. అయితే ముఖ్యంగా ఎవరెవరు జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది ఓవరాల్గా అందరికీ చెప్పాను. ఎవరెవరు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన వాళ్ళు అంటే కనుక కుంభ, మీన, తుల, మేష, వీళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, పరిహారాలు పాటించుకోవాలి, దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేసుకోవాలి. తర్వాత మధ్యస్థంగా ఉన్నది వృషభము, మిథునము, సింహము, కన్య, మకర, వీళ్ళకి సామాన్యంగా ఉంటుంది. తర్వాత ఆరోగ్య విషయంలో ఇప్పుడు ఎవరికైతే బాగాలేదు అని చెప్పిన వాళ్ళకి ఆరోగ్య విషయంలోనూ, ఇతరులతో వాదనకు దిగే విషయంలోనూ, ధనం విషయంలోనూ చాలా జాగ్రత్తలుగా ఉండాలి. ఇందులో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు ఈ సమయంలో ఈ 90 రోజులు పెట్టుబడులు పెట్టకుండా, కొత్తగా వేటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడులు పెట్టుకుంటే నష్టాలు ఎక్కువ వస్తాయి. తర్వాత గ్రహణ సమయంలో ఏం చేసుకోవాలి, ఇప్పుడు అత్యంత బాగున్నవి, కొంచెం సామాన్యంగా ఉన్నవి తెలుసుకున్నాము. అయితే ఏం చేయాలి అంటే కనుక ఎక్కువ నవగ్రహ స్తోత్ర పారాయణ, దాంతోపాటు రాహువుకి చంద్రుడికి ఎక్కువగా చేయాలి. నవగ్రహాలకి చేస్తూ ప్లస్ రాహు చంద్రుడు వీళ్ళకి ఎక్కువగా జపం చేసుకోవాలి. మాకు జపం చేసుకునే శక్తి లేదు, పెట్టుకోవడానికి అవ్వదు అని అనుకున్న వాళ్ళు స్వయంగా చేసుకోవడమే అత్యంత శ్రేష్టము. మీకు నచ్చినంత రీతిలో మీకు ఎంత చేసుకోండి. ఇప్పుడు 1:10 అనుకున్నాగా, అంటే 100 చేస్తే 100 రెట్టింపు వస్తుంది. అలాగే మీ యథాశక్తి మీ అంతటా మీరు చదువుకుంటే రెట్టింపు ఫలితం వస్తుంది. తర్వాత ఎవరైనా మంత్రసిద్ధి తీసుకోవాలనుకున్నప్పుడు ఈ సమయంలో మంత్రసిద్ధి తీసుకుంటే విశేషమైన ఫలితాలు వస్తాయి. ఇది రాశులకు సంబంధించి. దీంతోపాటు ఎవరైనా అనారోగ్యంగా ఉన్నవాళ్ళు కానీ, లేదంటే ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ, అంటే కొంచెం అపమృత్యు భయంతో ఉన్నవాళ్ళు కానీ, వీళ్ళు మాత్రము ఓం నమ శివాయ మంత్రంతో పాటు మహామృత్యుంజయ మంత్రాన్ని అనుష్ఠానంతో ఓం నమ శివాయ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం, ఓం నమ శివాయ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం, ఇలాగా ఓం నమ శివాయని అనుష్ఠానం చేస్తూ ఈ మహామృత్యుంజయ మంత్రం కనుక 1008 సార్లు చదివితే అపమృత్యు దోషాలు పోతాయి. ఓకే, చాలా చక్కగా ముఖ్యంగా మంత్రోపదేశం చేశారు. చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. మీకు ఈ వీడియో అంతా కూడా మొత్తం చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి. కొంతమంది ఈ మధ్య కాలంలో చాలామంది ఏముంది అంతా ట్రాష్, ఏ గ్రహాలంటే అదేం లేదు, అదొక సైన్స్, ఇలా మాట్లాడే వాళ్ళని కాస్త పక్కన పెట్టి శాస్త్రాన్ని, భక్తిని, భగవంతుణ్ణి నమ్మే వాళ్ళందరూ కూడా పాటించాల్సిన కొన్ని నియమాలు చెప్పారు. ఖచ్చితంగా పాటించే ప్రయత్నం చేయండి, పిల్లలకి నేర్పించండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్తే.